లీడ్స్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లోనూ భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో పంత్ చేసిన సెంచరీ సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏంటా సెలబ్రేషన్స్, దానికి వెనుక కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇదే టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో శతకం సాధించిన తర్వాత పంత్ సోమర్ సాల్ట్ చేశాడు. దీన్నే తెలుగులో దొమ్మరి గంతులు వేయడం, పిల్లిమొగ్గ వేయడం అని అంటారు. రెండు ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తర్వాత కూడా అలాగే చేస్తాడేమో అని అనుకున్నారంతా. గ్లవ్, హెల్మెట్ తీసి రెడీ అయ్యేలా కనిపించాడు. మైదానంలో ఉన్న దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఇదే కోరాడు. కానీ పంత్ అలా చేయలేదు. చూపుడు వేలు బొట్టున వేలిని కలిపి సున్నాలో చూసి అందులోంచి చూశాడు. ఇదేదో సరదాగా చూశాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది స్పోర్ట్స్లో ఇది ఫేమస్ సెలబ్రేషన్. దీన్ని ఢిల్లీ అలీ సెలబ్రేషన్ అంటారు. ప్రముఖ సాకర్ ప్లేయర్ ఢిల్లీ అలీ 7 ఏళ్ల క్రితం చేసుకున్న గోల్ ఉత్సవం ఇది. టోటెన్హామ్ హాట్స్పర్ సాకర్ జట్టుకు చెందిన ఢిల్లీ ఆగస్టు 2018లో న్యూకాజిల్తో జరిగిన మ్యాచ్లో గోల్ చేశాక ఈ స్పెషల్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీనికి ఓకే అని అర్థమంట. అప్పట్లో ఈ సంబరం పెద్ద సెన్సేషన్ అయింది. చాలా మంది అలా వేలిని మడిచి కళ్ళ ముందు పెట్టుకుని చూడడాన్ని ట్రెండ్లా చేశారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. ఆ తర్వాత ఈ ట్రెండ్ తగ్గుముఖం పట్టి ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు రిషబ్ పంత్ మళ్ళీ ఆ సెలబ్రేషన్ చేయడంతో మరోసారి ఢిల్లీ అలీ ఉత్సవం బయటికి వచ్చింది. అయితే పంత్ మాత్రం ఇలా ఢిల్లీ అలీ సెలబ్రేషన్స్ను ఎందుకు అనుసరించడం మరి? కాగా పంత్ చేసుకున్న ఈ సెలబ్రేషన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.